ఏకాంతంబుగా శాంతచిత్తమున ఎప్పుడు కృష్ణుని పాడుదునో. నేనేకాంతంబుగా శాంతచిత్తమున ఎప్పుడు కృష్ణుని పాడుదునో. దేహమే నేనను భ్రాంతి సంస్కృతి సంగమునెప్పుడు వీడుదునో. దేహమే నేనను భ్రాంతియు సంస్కృతి సంగమునెప్పుడు వీడుదునో. ఏకాంతంబుగా శాంతచిత్తమున ఎప్పుడు కృష్ణుని పాడుదునో. ఏకాంతంబుగా శాంతచిత్తమున ఎప్పుడు కృష్ణుని పాడుదునో. నేనెప్పుడు కృష్ణుని పాడుదునో. కృష్ణానినంతనే నా కన్నుల అశ్రువులెప్పుడు దొరలెడునో. కృష్ణానినంతనే నా కన్నుల అశ్రువులెప్పుడు దొరలెడునో. ప్రేమోదయమున రోమాంచమున తనువందెప్పుడు వరలెడునో. ప్రేమోదయమున రోమాంచమున తనువందెప్పుడు వరలెడునో. ఏకాంతంబుగా శాంతచిత్తమున ఎప్పుడు కృష్ణుని పాడుదునో. నేనెప్పుడు కృష్ణుని పాడుదునో. గద్గదవాణియు దేహ కంపనమునందెప్పుడు కల్గి సుఖించదనో. గద్గదవాణియు దేహ కంపనము మదెప్పుడు కల్గి సుఖించదనో. స్వేదము వైవన్యము స్తంభనమునందెప్పుడు కలిగి తరించదనో. స్వేదము వైవన్యము స్తంభనమున ఎప్పుడు కలిగి తరించదనో. ఏకాంతంబుగా శాంతచిత్తమున ఎప్పుడు కృష్ణుని పాడుదునో. నేనెప్పుడు కృష్ణుని పాడుదునో. ఎప్పుడు నిష్కపట వృత్తి అహర్నిశమును హరినామము సేయుదునో. ఎప్పుడు నిష్కపట వృత్తి అహర్నిశమును హరినామము సేయుదునో. ఎప్పుడంతా నిష్టను గొనుగొని దినములు గడపి శరీరము పాయుదునో. ఎప్పుడంతా నిష్టను గొని దినములు గడపి శరీరము పాయుదునో. గడపి శరీరము బాయుదునో.
గడపి శరీరము పాయుదును ఏకాంతంబుగా శాంత చిత్తమున ఎప్పుడు కృష్ణుని పాడుదును ఏకాంతంబుగా శాంత చిత్తమునన్ ఎప్పుడు కృష్ణుని పాడుదును దేహమే నన్ను భ్రాంతియు సంస్కృతి దేహమే నన్ను భ్రాంతియు సంస్కృతి సంగమునెప్పుడు వీడుదునో నేనెప్పుడు సంగము వీడుదునో ఏకాంతంబుగా శాంత చిత్తమున ఎప్పుడు కృష్ణుని పాడుదునో నేనెప్పుడు కృష్ణుని పాడుదునో నేనెప్పుడు కృష్ణుని పాడుదునో హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే 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 కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే ప్రియ భక్తులందరికీ కూడా సాయంకాల వందనం. శ్రీ గౌడీయ వైష్ణవ తీర్థ దర్శనం మనం శ్రవణేంద్రియం ద్వారా దర్శనం చేస్తూ ఉన్నాం. కృష్ణపూర్ నిన్న నిత్యానంద ప్రభు కృపాపాత్రుడు ఉద్ధానదత్తుడి యొక్క లీలా విషయాల్ని ఆయన శ్రీపాఠాన్ని మనం శ్రవణం చేసి ఉన్నాం. హుగ్లీ జిల్లాలో కృష్ణపూర్ ఆది సప్తగ్రామ్ అనేది సప్తగ్రాములు అనేది చాలా ప్రసిద్ధి. అందులో త్రివేణి, కృష్ణపూర్ ఇవన్నీ కూడా వస్తాయి. రఘునాథ్ దాస్ గోస్వామి పాదుల వారు ఈ 7 గ్రామాలకి కూడాను వాళ్ళ నాన్నగారు హిరణ్మయ ముజుమ్దార్, గోవర్ధన ఇద్దరు కూడాను ఆ సప్తగ్రామాలని కూడాను వాళ్ళు అవన్నీ కూడా వాళ్ళు చూసుకునేవారు. ఈ కృష్ణపూర్ అన్నది 7 గ్రామాల అంతర్భుక్తం. ఇది రఘునాథ్ దాస్ గోస్వామి పాదుల జన్మస్థానం, శ్రీపాఠం. సప్తగ్రామంలో ఉద్ధాన్ ఠాకూర్ యొక్క నిన్న మనం విన్నాం. అక్కడి నుంచి 1.5 కిలోమీటర్లు మనం ముందుకు సాగిపోతే ఈ కృష్ణపూర్ అనే గ్రామం మనకు తగులుతుంది. సరస్వతి నది తీరంలో ఉంది ఇది. ఇది ఒకప్పుడు హిరణ్యదాస్, గోవర్ధన్ దాస్ యొక్క రాజధానిగా ఉండేది. ప్రస్తుతం సరస్వతి నది యొక్క ప్రవాహం స్థగితమైపోయింది, ఇప్పుడు లేదు. ప్రవహిస్తున్నట్టుగా కేవలం ఆ చిహ్నాలు కనబడతాయి, అంతవరకే పూర్వం ప్రవహించేది అన్నట్టుగా. సరే, కొంత దూరంలో శ్రీపాఠంలో నితాయ్ గౌర్, గోపాల్, రాధేశ్యామ్ మందిరాలు, విగ్రహాలు సేవితం అవుతున్నాయి మందిరంలో.
అక్కడ రఘునాథ్ దాస్ గోస్వామి యొక్క మృణ్మయమూర్తి మట్టి విగ్రహం ఒకటి కనపడుతుంది అంటున్నారు. రాజధాని ఎలాంటి చిహ్నము ఎలాంటి వైభవము ఇప్పుడు కానరాదు. ఇక్కడ రఘునాథ్ దాసుడు, ఉదానందత్తుడు, కాళిదాస్, బలరాం ఆచార్య, ఠాకూర్ హరిదాస్ మొదలైన చైతన్య మహాప్రభు అనుచరగణం యొక్క పాదపూత స్థానం, అడుగుపెట్టిన స్థానం ఇది. हिरण्य गोवर्धन दुई सहोदर सप्तग्रामे 12 लक्क मुद्रारो ईश्वर में ऐश्वर्य युक्त दुहे बदान्यो ब्राह्मण्यो नाम सदाचारी सत्कुलीनो धार्मिको ग्रगण्यो. హిరణ్యదాస్, గోవర్ధన్ దాస్ ఇరువురు కూడా అన్నదమ్ములు. సప్తగ్రామంలో 12 లక్షల వార్షిక ఆదాయంతో వాళ్ళు అత్యంత ధనవంతులుగా ఆనాటి కాలంలో మెలిగేవారు, మహా ఐశ్వర్యపూర్ణులు. అయితే మహావదాన్యులు దాన ధర్మాలు కూడా చేసేవారు. బ్రాహ్మణభక్త నవదీపంలో ఉండే చాలామంది బ్రాహ్మణులు వాళ్ళు పోషించేవారు. మరి మంచి ధార్మికులు, సదాచారులు, సత్కునీళ్ళు. నదియా మాసి బ్రాహ్మణే రూప జీవ్యోగ్గన ప్రాయ్ అర్ధభూమి గ్రామ్ దియా కొరేను సహాయ్. తన భూముల్లో సగం భూమిని ఆ బ్రాహ్మణులందరికీ దానం ఇచ్చేసి వాళ్ళని ఆదుకునేవారట. నీలాంబర చక్రవర్తి రాజ్య దుహార్ చక్రవర్తి కొరే దుహారో భ్రాతృవ్యవహార్. ఇద్దరు కూడాను నీలాంబర చక్రవర్తిని చాలా గౌరవంగా చూసుకునేవారు. తండ్రిగా, ఒక సోదరుడిగా, పెద్ద అన్నయ్యగా వాళ్ళు మెలిగేవారు నీలాంబర చక్రవర్తి. నీలాంబర చక్రవర్తి సచి మాత యొక్క తండ్రి గారు నీలాంబర చక్రవర్తి. నీలాంబర చక్రవర్తి వాళ్ళతో పాటు ఆనందములుగా సంబంధాన్ని కలిగి పిలుచుకునేవారు. మిశ్ర పురందరేరో పొన్ను క్రియాచను సేవని అతయో ప్రభు బాలో జనే దుయి జనే. కాబట్టి అలానే ఈ యొక్క నిమ యొక్క తండ్రి గారు నీ కూడాను జగన్నాథ మిశ్రుల వారు, జగన్నాథ మిశ్ర వారిని కూడా బాగా ఆయన పోషించేవారు. వాళ్ళు ఆయన్ని కూడాను సేవించేవారు ఆ హిరణ్యదాస్, గోవర్ధన్ దాసులు. కాబట్టి ఇద్దరిని కూడా బాగా తెలుసు మన జగన్నాథ మిశ్ర వారికి. నీలాంబర చక్రవర్తి ద్వారా కూడాను తెలిసే ఉంటుంది, ఒకటే గ్రామం అంతా కూడా. అతి ఏవో ప్రభు బోలే జానే దుయి జనే. ఆ కారణంగా మహాప్రభు కూడాను వాళ్ళ పరిచయం, వాళ్ళతో చిన్నప్పటి నుంచి కూడాను వాళ్ళ పరిచయం ఈయనకి తెలిసి ఉండేది. శ్రీ గోవర్ధనే పుత్ర రఘునాథ దాస్ బాల్యకాల అయితే తిహో విషయే ఉదాస్. అదండి వాళ్ళ ఇరువురు పుత్రుడు గోవర్ధన్ దాస్ యొక్క పుత్రుడు ఈ రఘునాథ్ దాస్. ఈ రఘునాథ్ దాసు చిన్నతనం నుండి కూడాను విషయముల పట్ల ఉదాసీనుడు. మహాపురు విషయాన్ని చిన్నప్పటి నుంచి విని ఆయన యందు అనురక్తుడు కూడాను. నిత్యానంద ప్రభు గురించి కూడా ఆయన చిన్నప్పటి నుంచి కూడాను చదువుకునే రోజులప్పటి నుంచి కూడాను వినేవాడు. బలరామ దాస్ అక్కడ వాళ్ళ నుంచి కూడా వినేవాడు. వాళ్ళు హరిదాస్ ఠాకూర్ వారింటికి వచ్చేవారు. బలరామాచార్యతో రాజ్యసభలో సన్మానితుడు. ఆ విధంగా నామం పట్ల మహాత్ముల యొక్క కృప ఆయనకి కలిగింది. హరిదాస్ ఠాకూర్ వారి యొక్క సేవ చేసే భాగ్యం పొంది ఉన్నారు రఘునాథ్ దాస్ సంపాదుల వారు. అయితే గోపాల్ చక్రవర్తి అన్న ఆయన ఒక అరినామం పట్ల ఒక
ఒక అసూయను కలిగించి ఆహా హరినామం ఇంత పనిచేస్తుంది, హరినామం యొక్క గొప్పతనం విని ఈర్ష్య కలిగి ఉండేవాడు హరినామం పట్ల. 3 రోజులు అయిన తర్వాత ఇలా నింద చేస్తూ ఉంటే ఆయనకి కుష్టి వ్యాధి వచ్చింది. దాని తర్వాత ఠాకూర్ హరిదాసుల వారు శాంతిపురానికి వెళ్ళిపోయి శాంతిపూర్ కులియా అనే చోట నిర్జనంలో ఒక ఏకాంతమైన ఒక గుహలో ఆయన ఏకాంతంగా భజన ప్రవృత్తులయ్యాడు. ఇలాగా కృష్ణపూర్ గురించి మనం చాలా చెప్పుకోవచ్చు. రఘునాథ్ దాస్ గోస్వామి సంక్షిప్తంగా మనం అంతవరకు చెప్పుకున్నాం. కల్నా, ఈ కాల్నా గురించి కూడా మనం బాగా వింటూ ఉంటాం. గౌరీదాస్ పండితుని యొక్క శ్రీపాఠం. గౌరీదాస్ పండితులు వారు హృదయ చైతన్య యొక్క గురువు గారు గౌరీదాస్ పండితులు. ఈ గౌరీదాస్ పండితులు వారు పూర్వలీలలో సుబలుడు అనే సుబల సఖ, మహాప్రభు లీలలో దాల్స గోపాలరావులో ఒకరు. గౌరీదాస్ పండిట్, సూర్యదాస్ పండిట్ ఇరువురు కూడాను అన్నదమ్ములు. ఇందులో సూర్యదాస్ పండిట్ సర్కేల యొక్క కుమార్తెలే జాహ్నవాదేవి మరి వసుధాదేవి. నిత్యానంద ప్రభు గారు వివాహమాడారు. శాలగ్రామం అనే చోటు నుండి వచ్చి అంబికా కల్నాలో వీళ్ళిద్దరూ కూడా నివసించి ఉండేవారు. గౌరీదాసుల వారికి మహాప్రభు నిత్యానంద పట్ల అత్యంతమైన ప్రేమ, వాత్సల్య ప్రేమ, సఖ్య ప్రేమ. అక్కడ నిత్యానంద ప్రభు మహాప్రభు ఎవరు దర్శిస్తే వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయాట, నిత్యానందరు వెళ్ళిపోయేవారట. అందుకని అక్కడ ఒక ఝాకీ దర్శనం, ఏ విధంగా బర్సానాలో, ఏ విధంగా బృందావనంలో బాంకీ విహారీ ఝాకీ దర్శనం ఇలా మన కనపడుతుండే కళ్ళు భక్తుల యొక్క కళ్ళు భగవంతునికి కలవకుండా పరదా వేసేస్తూ ఉంటారు. చాలాసార్లు బాంకీ విహారీజీ భక్తులతో పాటు వెళ్ళిపోయేవాడు, మాయమైపోయాడు, గుళ్ళో ఉండేవాడు, వెతికి పట్టుకొచ్చేవాళ్ళు. అలాగా ఇక్కడ కూడా ఝాకీ దర్శనం ఉంటుంది. ఏదో ఒకనొక అనురాగ భక్తుడు కనుక కంటపడితే ఆయన చూస్తే చాలా ఆయనతో వెళ్ళిపోయేవాడు. సరే, నిత్యానంద మూర్తులు చాలా పెద్ద మూర్తులు అవి. ఎవరు చూస్తారో వాళ్ళ మనస్సుని హరించేలా ఉంటాయి. సరే, అక్కడ స్వయంగా మహాప్రభు ద్వారా లిఖించబడిన గీతా గ్రంథం ఉందని చెప్తారు. ఉంది. బయట అంటే తెడ్డు, నౌక నడిపే తెడ్డు కూడాను గౌరీదాస్ పండిత్ వారి యొక్క మందిరంలో ఉంది, వారి ఇంట్లో ఉంది. మహాప్రభు శాంతిపురం నుండి మహాప్రభు చెబుతున్నా, నేను శాంతిపూర్ వెళ్ళాను, అక్కడి నుంచి హరినది గ్రామం మీదుగా నౌకలో గంగని దాటి ఇక్కడికి వచ్చాను. ఇదిగో నీకు నేను ఈ తెడ్డిస్తున్నాను, దీంతో జీవులందరినీ కూడాను భవసాగరాన్ని నువ్వు దాటింపచేయి అంటూ మహాప్రభు స్వయంగా తన తెడ్డునిస్తారు. తను నౌకని తాను నడుపుకొని వచ్చిన ఆ నౌకలు, ఏ నౌకలు వచ్చారో ఆ నౌక తెడ్డు, నౌకని నడపడానికి ఉపయోగించే తెడ్డుని తీసుకొచ్చి గౌరీదాస్ పండితుల వారికి ఇస్తారు. ఆ తెడ్డుని మనం ఇప్పుడు కూడా చూడొచ్చు. ఆ తెడ్డు ఈ యొక్క గీతాను, ఆ తెడ్డు రెండు మనకు కనబడతాయి. అయితే ఇక్కడ ఈ విగ్రహాలుకి ఇక్కడ ప్రకాశం అవడానికి కారణం ఏమిటి అంటే, ఒకసారి గౌరనిత్యామరు ఇక్కడికి వచ్చి
సరే వెళ్ళొస్తామన్నారు. గౌరీదాస్ పండితులు చాలా బాధపడ్డాడు. మీరు వెళ్ళిపోతే ఎలాగ ఇక్కడ ఉండిపోమని చెప్తాడు. మహాప్రభు ఏమో లోక ఉద్ధరణ గురించి వచ్చిన ఆయన ఒకచోటే ఉంటే ఎలా కుదురుతుంది. ఠాకూరు పండితేరు బాడి గోరా నాచే ఫిరే ఫిరి నిత్యానంద బోలే హరి హరి కాంతి గౌరీదాస్ బోలే పడి ప్రభురు పదతలే కబు నా చాడివే మోరు బాడి. గౌరీదాస్ పండితుని యొక్క ఇంటిలో మహాప్రభు తిరగాడేవారు. గౌరీదాసుడు ఏడుస్తూ మహాప్రభు పాదపద మీద పడి, నన్ను వదిలిపెట్టకు, నా ఇంట్లోనే ఉండిపోవని కోతారు. అమర వచన రాకో అంబికా నగరే థాకో ఏ నివేదన తుయా పాయ్. నా మాట విను, నాకు మాట ఇక్కడే ఉండిపో, ఈ అంబికాలో ఉండిపోమని కోరతాడు. జది చాడి జబే తుమి నిశ్చయ మురువో అమి రహివో ఏ నిరకియా కాయ్. నన్ను వదిలిపెట్టి నువ్వు వెళ్ళిపోయావంటే నేను ప్రాణాలతో బతకను, నా యొక్క శవాన్ని చూస్తామంటారు. తుమారు ఏ దుబాయ్ తాకో మోరో ఏ ఠాయి తవే సవార హై పరిత్రాన్. నేను ఈ విధంగా చూస్తూ మిమ్మల్ని ఇద్దరిని చూసుకుంటూ నేను గడుపుతాను, మీరు ఇక్కడ ఉండవలసిన కోరతాడు. మీరిద్దరు అన్నదమ్ములు నా దగ్గరే ఉండండి, ఇక్కడే ఉండి అందరినీ ఉద్ధరించండి అని కోరతారు గౌరీదాస్ పండితుల వారు. పునః నివేదన కొరి నా చాడి హో గౌరహరి తవే జాని పతిత పావన్. ప్రభు కహే గౌరీదాస్ చాడో యమతాష్ ప్రతిమూర్తి సేవా కొరి దేఖో. మళ్ళీ నివేదన చేశారు. నా వదిలిపెట్ట గౌరహరి అని ఆయన వేడుకుంటున్నాడు. అప్పుడే కదా నువ్వు పతితపావనం అనే పేరు నీకు వర్తిస్తుంది. ఇలాంటి పతితుడిని వదిలేసి నువ్వు పోయినప్పుడు నువ్వు వెళ్ళిపోతే ఎలాగా అని ప్రార్థిస్తాడు. మహాప్రభు అంటారు, గౌరీదాస్, ఇదివైన ఆశను వదిలిపెట్టు, నా యొక్క ప్రతిమూర్తి ఇస్తున్నాను, దాన్ని సేవ చేయి. తహాతే ఆచయామి నిశ్చయ దాని తుమి సత్యం మోరు ఏ వాక్య రాకో. ఆ విగ్రహంలో నేనున్నాను, నువ్వు నిశ్చయంగా నువ్వు నమ్ముని దాన్ని, నా మాట విను అని చెప్పి గౌరీదాస్ ఆ మాట విని గౌరీదాస్ పండితులు దీర్ఘ నిట్టూర్పును విడుస్తారు, ఎక్కెక్కి ఏడుస్తారు. ఇద్దరు అన్నదమ్ములు కూడా ఓదారుస్తారు. ఆయన హృదయం మరి తలడిల్లుతోంది. ఈ విషయాన్ని కృష్ణదాస్ అనే ఒక భక్తుడు రచిస్తారు ఈ గానాన్ని. ఆ విధంగా చైతన్య మహాప్రభు గౌరీదాస్ పండితుల వారి యొక్క కోరిక మీద మహాప్రభు నిత్యానంద ప్రభు విగ్రహ రూపంలో అక్కడ ఉండిపోయారు. ఠాకూర్ గౌరీదాస్ పండితుల వారికి ప్రేమకు వసులై బందీకృతులు అయ్యారట ఇద్దరు కూడాను. భక్తవత్సలుడు ప్రభు భక్తునికి వసుడై అక్కడ ఉండిపోయారు. ఆకుల దేకియా తారే కహే గౌర ధీరే ధీరే అమారో తాకిలాము తోరుటాయ్ నిశ్చయ జానియా తుమి తుమారు ఏ గోరియా మీ రహిలాం ఏ దుయ్ భాయ్. यतेक प्रबोध दिया दुई प्रतिमूर्ति लैया आयल पंडित विद्यमान. चारि जने दड़ा इला पंडित विस्मय भेल भावे अश्रु वहे नयन. గౌరీదాస్ పండితుల యొక్క వ్యాకులత్వాన్ని చూసి ఇరువురు కూడాను అన్నారు, ఇదిగో మేమున్నాం నీ దగ్గర, నీతో ఇక్కడ నీ ఇంట్లో మేము ఉంటాం, నీ ఊర్లో మేము ఉంటాం, నీ దగ్గర మేము ఉంటామంటారు వాళ్ళిద్దరు కూడా గౌర నిత్యానందులు.
అని ప్రబోధించి ఆ ఇరువురు తమ ప్రతిమూర్తులు ప్రతిమూర్తులు వాళ్ళ ప్రతిమూర్తులు రెండింటిని ఆయనకి ఇస్తారు. ఆ నలుగురు కూడా నిలబడి ఉన్నారు. గౌరీదాస పండితులు చాలా విస్మయత్నాన్ని పొందారు. భావంలో అశ్రుజలముని విడుస్తూ ఉన్నారు. ఆయన వాళ్ళిద్దరు అంటారు, గౌరనిత్యానందులు ఇద్దరు కూడాను, ఇందుకో మేము నలుగురు ఉన్నాం, ఇందులో నీకు ఇష్టమైన ఇద్దరిని నీ దగ్గర ఉంచుకో అంటారు. ఎవరు అసలు ఎవరు నకిలియో అంటే ఎవరు విగ్రహమో ఎవరు ఏది అసలు మూర్తో అంటే ఆయనతో మాట్లాడుతున్న మూర్తో ఎవరో ఆయనకు తెలియలేదు. మహాప్రభు ఆయన మహామూర్తి రెండు ఒకలాగే ఉన్నాయి. ఆ నలుగురు ఒకలాగే ఉన్నారు. అంటే గౌరనిత్యానందులు ప్రతిమూర్తులు, వాళ్ళ ప్రతిమూర్తులు కూడాను ఎవరు ఏమిటో తెలియని ఆయన నిర్ణయించుకోలేకపోయాడు. తోమార ప్రతీతలాగి తోరుటాయి కావో గమాగి సత్య సచ్చు జానిహో అంతరే. నీకు విశ్వాసం కలగాలి అంటే కలిగించడం గురించి మేము నీ దగ్గర తింటాము, నువ్వు వంట రెడీ చెయ్యి, మేమిద్దరం భోంచేస్తాము, అప్పుడు నీకు తెలుస్తుంది ఎవరు మేము ఏంటి విగ్రహం ఇస్తున్నాను అనుకుంటావేమో, నేనే విగ్రహ రూపంలో ఉంటాను అని చెప్తారు. మహాప్రభు నిత్యానందులు చెప్తారు. వెంటనే ఆయన వంట చేస్తారు, నలుగురికి భోజనం పెడతారు, పుష్పమాల వస్త్రాలని కూడా ధరింపజేస్తారు, తాంబూలాన్ని సమర్పిస్తాడు, చందనాన్ని ఒంటికి రాస్తారు. ఇద్దరిని ఉంచుతారు. వాళ్ళిద్దరిలో అందరూ ఒకలాగే ఉన్నారే, ఇద్దరు డబల్ మూర్తులు. నీకు కావాల్సిన మూర్తులు ఉంచుకోమన్నారు. సరే, రెండు జోడా ఉంచుకున్నాడు ఆయన. అంటే ఇప్పుడు మనం ఏం తెలుసుకోవాలి, గౌరీదాస పండితుల వారి ఇంట్లో పూజింపబడుతున్న గౌరనిత్యానంద ప్రభు ఇప్పటికీ కూడాను ప్రత్యక్ష రూపుడే విగ్రహముగా అక్కడ కనపడుతూ ఉన్నారు. ఆయనే విగ్రహ రూపంలో అక్కడ ఉన్నాడు. ఆయన యొక్క విగ్రహం కాదు, ఆయనే విగ్రహ రూపంలో ఉన్నారు. పండితేరు ప్రేమలాగి దుయి భాయ్ ఖాయి మాగి దుహే గేలా నీలాచలపురే. పండితుని యొక్క గౌరీదాస పండితుల యొక్క ప్రేమకు వసుడై అడిగి భోంచేశాడు. భోంచేసి ఇద్దరు కూడా వెళ్ళిపోయారు నీలాచలానికి. ఈ విధంగా భక్తాధీనుడు భగవంతుడు. విగ్రహ రూపంలో భగవంతుడు భక్తుల యొక్క సేవను గ్రహిస్తూ ఉంటాడు. భక్తుడింట్లో విరాజమానుడై ఉంటాడు. గౌరీదాస పండితుల వారు నానా విధములుగా వంట చేసి ఆయనకి పెడుతూ ఉంటే విగ్రహాలు తీసుకోవట్లేదుట. విగ్రహ రూపంలో ఉన్న గౌరనిత్యానంద ఇద్దరు భోంచే ఇట్లా కూర్చొని ఉన్నారు. చాలా కోపంతో ఉన్నారు వాళ్ళిద్దరు కూడా. ఎందుకంటే అంటే आहार नाको रेजेदी सुखेता को तहले अमार रांदवार की प्रयोजन. భోంచేయకుండా మీరు సుఖంగా ఉన్నట్లయితే ఇంకా నేను వంట చేయాల్సిన అవసరమే ఉంది. నేను వంట చేయ, నేను పస్తు పడుకుంటాను మీతో పాటు అంటారు గౌరీదాస పండితులు వారు. అప్పుడు ప్రభు అంటారు, వాళ్ళిద్దరు గౌరీదాస పండితులు అంటారు నవ్వుతూ, నువ్వు మా గురించి వంట చేస్తుంటే ఈ వృద్ధాప్యంలో మేము నీ కష్టం చూసి మేము తట్టుకోలేకపోతున్నాము. నీ కష్టం చూస్తే మాకు కష్టంగా ఉంది, ఇబ్బందిగా ఉంది. అంత వంట చేయాల్సిన అవసరం లేదు, నీకేమున్నది అది అంత ప్రయత్నం చేయాల్సి అంత అన్ని రకాలుగా నువ్వు చేయాల్సిన అవసరం లేదు. నువ్వు సంక్షేపంగా నువ్వు ఏది పెట్టినా మేము స్వీకరిస్తాం అంటారు. ఇవాళ ఏదైనా ఉత్సవం వచ్చిందంటే భగవన్నామం నోటితో విడబడదు, భగవస్మరణం కలగదు. ఎంతసేపు ఉత్సవం అని అంటే చానారస చేసామా, దోకా చేసామా, అవన్నీ చేయడం తప్పేమీ కాదు, చేయడం అలా నిందించడము కాదు.
భగవత్స్పృహ లేకుండా, అంటే భగవన్నామం లేకుండా భగవద్భజన మధ్యలో కేవలం ఆహారంను కష్టపడి చేసి విభిన్న రకాల పదార్థాలు పెట్టడం ఉత్సవంగా పెడతాం, ఉత్సవము అనే పేరుతో పెడతాం. కానీ లోపల భక్తి ఉంది కాబట్టే ఇవన్నీ చేస్తున్నాం అనుకుంటూ ఉంటాం. భక్తి ఉంది కాబట్టే కదా మేము అందరూ చేసాము, లేకపోతే ఎందుకు చేస్తాం? ఇవాళ రాధాష్టమి, ఇవాళ కృష్ణాష్టమి, ఇవాళ గోవర్ధన పూజ, ఇన్ని రకాల నివేదన చేసి పెడుతూ ఉంటాం. పెట్టడం అనేది దోషణీయం కాదు, అది తప్పు అనడము కాదు. అలా పెడితే సంతుష్టుడవుతాడు అనుకోవడం తప్పు. అలా పెట్టడం భగవత్ సేవ రాధాష్టమి అయిపోతుంది అనుకోవడం తప్పు. ఒకసారి గౌరీదాస్ పండితులు వారు అంటారు, అందరూ భోజనం అనుకుంటారు, వచ్చి హరినామ సంకీర్తన ఉత్సవం మహోత్సవాన్ని చేస్తారు. హరినామ సంకీర్తనమే మహోత్సవం. అందరం కలిసి రాధానామాన్ని, హరే కృష్ణ మంత్రాన్ని, అదో రాధాదేవి అష్టకాలు శ్లోకాలు వాడిని చల్లడం, ఏదో దేవుడికి నివేదన పెట్టి ఏ పాయసమో ఏదో 2 రకాల కూరలు చేసి పెడితే సరిపోతుంది. దానికి కూడా ఆపసోపాలతో పని లేదు అని చెప్పి అవన్నీ చేయొద్దని కూడా కాదు. అవన్నీ చేయనంత మాత్రం చేత చానారస పెట్టకపోతే ఇవాళ రాధాష్టమి అవ్వదు, రాధాదేవి ప్రీతి కలగదు అని కాదు. రాధాదేవి ఏదీ కోరదు, నిష్కపటమైన ప్రేమ కోరుతుంది. రాధాజీ ఆ నిష్కపటమైన ప్రేమ కోరుతుందండి. నేనేది పెట్టకుండా ఉంటాను, నేనేమి నైవేద్యాలు 4 రకాలు చేసి పెట్టను, రాధాజీ ప్రేమ కోరుతుంది అండంలో అర్థము లేదు. అయితే రాధాకృష్ణ యొక్క హృదయాన్ని మనం తెలుసుకొని సేవ చేసుకోవాలి. వాళ్ళు నిరంతరము వాళ్ళకై మళ్ళీ పొందడానికే కాతరత్వం నాలో ఉండాలి. వాళ్ళు పొందడానికి కాతరత్వం నాలో ఉండాలి. వాళ్ళు కృపా స్వరూపులు, కరుణామూర్తులు. కాబట్టి కేవలము అదొక ప్రయాసో లేకపోతే అది ఒక కష్టమో, అది ఒక ఉత్సవము, కేవలం ఒక ఉత్సవంగా ఉంటే, ఒక ఉత్సవం మేము ఉత్సవం చేసాము, 10 రకాలు చేసాము, దేవుడికి పెట్టాం, 10 మందికి భోజనాలు పెట్టాం, 10 మందికి ప్రసాదం పెట్టాం, ఇది ఒక ఉత్సవం యొక్క ఇది. అది అనుష్ఠానము, అది భగవదారాధన పరంగా ఉన్నట్లయితే, అంటే ఉపాసనా పరంగా ఉన్నట్లయితే బాగుంటుంది. ఇంకాను అది కేవలం ఒక ఉత్సవంగా, ఒక హడావడి, 10 మంది రావడం, వాళ్ళు ఏదో డబ్బులు ఇస్తారు, వాళ్ళు ఏదో పళ్ళు ఇస్తారు, ఉత్సవం అనే పేరుతో ఏకాంత భజనకు భంగం అయిపోతుంది అదంతా. వచ్చిన భక్తులందరూ కూడా కలిసి నూరారా భగవన్నామం చేయటం వలన ఉత్సవం ఇంకా ద్విగుణీకృతంగా ఉంటుంది. అది రాధాకృష్ణ యొక్క ఆనందాన్ని కలుగజేస్తుంటుంది. ఏదో ఉన్నదేదో చేసి పెడతాం అంటే, ఉన్నదేదో చేసి పెడతామంటే అదేదో లేని వాళ్ళమని కాదు. సర్వసంగ పరిచయం లేని వాళ్ళకి ఏం పెట్టినా భగవంతుడు స్వీకరిస్తాడు. అదేదో ధనవంతులైన వ్యక్తులు చేసుకోవచ్చు. దాని అంటారు, అయ్యో రేపు కృష్ణ జయంతి అనుకుంటారు మన ప్రభుపాదుల వారు. తమ ఏ ప్రయత్నం లేకుండానే మరి భగవంతుని కృపతో పెరుగు, పాలు, వెన్న, నెయ్యి, మరి చానా ఇవన్నీ కూడాను భగవత్ ప్రేరేపణతో రావడం, కృష్ణ జయంతికి కృష్ణుడికి నివేదన పెట్టడం, చైతన్య మఠంలో యోగపీఠలో మహాప్రోత్సవం చేయడం, ఇవన్నీ కూడా మనం వింటూ ఉంటాం. అదనమాట. అలాంటి స్థాయిని మనం పొందితే చాలా అది హృదయంగా ఆనందంగా ఉంటుంది. వ్యయ ప్రయాసాలతో కూడి ధనంతో కూడింది. అప్పుడు నిష్కించనత్వంకి వ్యాఘాతం ఏర్పడుతుంది. ఏకాంత భజన మనకి వ్యాఘాతం కనబడుతుంది. బహిర్ముఖులందరూ కూడాను ఉత్సవం అంటే ఆ 4 రకాలు తినడము, 4 రకాలు పెట్టడము, అంతవరకే మిగిలిపోతుంది. గోవర్ధన పూజ ఏంటయ్యా? గోవర్ధన పూజ అంటే అన్ని రకాలు నివేదన పెట్టడమే గోవర్ధన పూజ. ఇంకా గోవర్ధన పూజ అంటే, గోవర్ధన అంటే ఏంటి? గోవర్ధన చరిత్రని కూలంకుషంగా తెలుసుకొని వచ్చే వాళ్ళందరికీ కూడాను తెలియపరచడం,
తెలియచెప్పడం, వాళ్ళందరినీ గోవర్ధనాన్ని దర్శింపచేయడం, తీసుకెళ్ళడం, ఇవన్నీ కూడా గోవర్ధన పూజ అవుతుంది, గోవర్ధన సేవే అవుతుంది. కేవలం గోవర్ధన పూజ ఏంట్రా అంటే 4 రకాల నివేదన బదులు గోవర్ధన పూజట 4 రకాలు 40 రకాలు చేయాలట అనేది. అది చేయడం తప్పేం కాదు. గోవర్ధన పూజకి అలనాడు కృష్ణుడు చేయించాడు, తర్వాత మాధవేంద్ర పదల వారు చేయించారు. అవన్నీ కూడా చేయడం ఏది ఇక్కడ తప్పు పట్టడమే అంటూ ఏమీ ఉండదు, నిందించడం అంతకంటే కాదు. అనురాగం మనం పొందాలి. కృష్ణాష్టమికి కృష్ణు యొక్క పుట్టినరోత్సవం జరుగుతోందిట నందమహారాజ్ మహల్లో. కృష్ణ యొక్క పుట్టినరోత్సవం గురించి మరి ఇటు పక్కన కీర్తిదాస్ సుందరి, వృషభాను రాజా, రాధాజీ, అనంగమంజరి వాళ్ళు అందరూ కూడా వచ్చారు. ఇతర గొప్ప వాళ్ళు అందరూ కూడాను, వాళ్ళ పరిజనం అందరూ కూడా వచ్చారు. కృష్ణుని అందరూ చూడడానికి వచ్చారు. వాళ్ళందరూ కూడాను ఉత్త చేతుల్లో రాలేదు. వాళ్ళందరూ కూడాను కృష్ణుడికి లడ్డూలని అవన్నీ ఇవన్నీ పట్టుకొచ్చి ఇచ్చారు. కృష్ణుడు ఏం చేస్తున్నట్ట, అవన్నీ తీసుకుంటున్నట్ట. అవన్నీ తీసుకొని మళ్ళీ వాటి నుండి నింపేసి వాళ్ళకి ఇస్తున్నట్ట. ఇదంతా రాధాని చూసి దుఃఖంతో నిలబడి ఉంది. ఒక పక్క రాధే, నా పుట్టినరోజు నువ్వు ఇదంతా జరుగుతూ ఉంటే నువ్వేంటి దుఃఖంలో ఇలా ఉన్నావు రాధే అంటాడు కృష్ణుడు. సరే, పాత్రలందరూ తెచ్చుకున్న వాళ్ళకి పాత్రల్లో నింపిస్తున్నావు, బాగానే ఉంది. అసలు ఏ పాత్ర లేకుండా పాపం నిష్కంతులే వాళ్ళు ఎవరో, వాళ్ళకి ఏమీ లేదు, వాళ్ళ మరి నీకేం తీసుకురాలేదు, మరి తీసుకురాలేకపోయారు. మరి వాళ్ళకి ఏ పాత్రలో నువ్వు ఇస్తావు? వాళ్ళు ఖాళీ చేతులతో వచ్చారు. సరే, పాత్రల్లో తీసుకొచ్చే వాళ్ళకి నేను సరే నువ్వు పాత్రలతో మళ్ళీ స్వీట్స్ ఇస్తున్న వాళ్ళు పళ్ళు పట్టుకొస్తే, పూలు పట్టుకొస్తే నువ్వు స్వీట్లు ఇచ్చావు, లేకపోతే ఇంకేదో ఇచ్చావు. మరి నువ్వు ఏమీ పాత్ర లేని వాళ్ళకి నువ్వేమి ఇచ్చావు? మళ్ళీ ఖాళీ చేతులతో వెళ్ళిపోతున్నారు. చేతుల్లో ఎంత పడతాయి? 1 లడ్డు ఇస్తావు, 2 లడ్డు ఇస్తావు. మరి వాళ్ళు పాత్రల నిండా తీసుకుని వాళ్ళే ఒక పాత్ర ఉన్నదనుకో, ఒక 50 లడ్డూలు పడతాయి కదా. మరి 1 లడ్డు 2 లడ్డు మహా అయితే గట్టిగా చంకలో లడ్డు, ఈ చంకలో లడ్డు, నోట్లో 1 లడ్డు, చేతితో 2 లడ్డులు తీసుకెళ్తారు. మరి ఏ లడ్డు లేదు, ఏ పాత్ర లేదు, మరి వాళ్ళకి నువ్వు ఇవ్వట్లేదు కదా అని నా దుఃఖం అంటుంది. కృష్ణుడు అంటాడు, లోపల పాత్రలు పట్టండి అంటాడు. లేని వాళ్ళకి పాత్రలు తీసుకున్న వాళ్ళందరికీ కూడా పాత్రలో పెట్టేసి ఇస్తాడు. పాత్రలతో పాటు పట్టుకెళ్ళిపోండి. కృష్ణుడు పాత్రలు ఇస్తున్నాడని ఏమైనా అల్యూమినియం గిన్నెలు ఉంటాయా? స్టీల్ గిన్నెలును. వెళ్ళి వెండి బంగారు గిన్నెలు పాత్రలతో కూడా ఎంత పాత్ర అయితే అంత పాత్ర నింపేసి పట్టుకొచ్చి ఇచ్చిన వాళ్ళకు, ఇవ్వని వాళ్ళకి అందరికీ ఇస్తుంటే రాధాదే చూసి ఆనందపడిందిట. ఎవరికైతే పాత్రత లేదో వాళ్ళని పాత్రలుగా చేస్తుంది రాధాజీ. నేను పాత్రుణ్ణి కాను, నా దగ్గర ఎలాంటి పాత్ర లేదు, నేను అనుగ్రహ పాత్రుడిని నేను కాను, అనుగ్రహ పాత్ర పొందడానికి యోగ్యత నా దగ్గర లేదు. కానీ రాధాజీ అపాత్రుణ్ణి కూడాను పాత్రవంతుణ్ణి చేస్తోంది, గుణవంతుడిని కూడా చేస్తోంది రాధాజీ. అయితే నిష్కపటత్వం అవసరం. ఆమె చాలా నిష్కపటురాలు. నేను నీవాడను అని నువ్వు నిష్కపటంగా అంటే చాలు. నువ్వు కపటతతో అంటే కుదరదు. నువ్వు కపటతతో అన్నా నువ్వు ఆవిడని శరణదచ్చితే స్వీకరిస్తుంది. కానీ నువ్వు శరణదచ్చ దాంట్లో కపటతున్నది కదా. నీకేమీ లేవక్కల్లా, నేను వ్యభిచారిని, దుర్గుణ్ణి, వ్యసనపరుణ్ణి, అన్ని రకాలు ఉన్నాయి, అన్ని రకాలు నాకున్నాయి స్వామి అని నిష్కపటంగా చెప్పు. నాకేం లేవు, చాలా నేను గొప్పవాడిని అనకు. అలాగా అన్నీ నాకున్నాయి దుర్గుణాలు, నాకు ఎలాంటి గుణము లేదు. అపిచేసు దురాచారో భజతే మాం అనన్యభాక్, కృష్ణుడు చెప్పాడు. అపిచేసు దురాచారో, సుదురాచారుడు కేవలం దురాచారుడు అంటేనే ఎన్నో దుర్లక్షణాలు కలిగిన వాడు. సుదురాచారుడు అంటే ఇంకా అసలు నోటికి ఉచ్చరించడాన్ని
మరి దుర్గుణాలు కలిగినవాడు, దుర్వ్యసనములు కలిగినవాడు, దుర్బుద్ధులు కలిగినవాడు, అనర్థములు కలిగినవాడు. భజితే మామనన్యబాక్, నేను ఇలాంటి వాడను అని నా కాళ్ళే పట్టుకున్నాడు అనుకో అని చెప్పి నిష్కపటంగా నన్ను ఉద్ధరించు అని నిష్కపటంగా ఉండాలి, అక్కడ అనన్యమైన ఉండాలి. రాధాజీ నువ్వే స్మరణం, నువ్వే అని ఉండాలి. కృష్ణుడు ఒకంతైనా పాత్రలేని వాళ్ళకి ఏదో 4 లడ్డూలు ఇస్తున్నాడు, కానీ రాధాజీ అందుకే పాత్రలేని వాళ్ళకి కూడా పాత్రనిప్పించి పాత్రుని చేసింది. అది రాధాజీ కరుణామయి. అంటే పాత్రల అయితే ఉండవలసింది నేను నీవాడను అని నువ్వు నిష్కపటంగా చెప్పగలగాలి, అనగలగాలి, ఆశ్రయించగలగాలి. నాకు ఆశ్రయించడం కూడా రాదు అంటే సూర్యరశ్మి ఉంది, సూర్యకిరణాలు ఉన్నాయి. సూర్యకిరణములు ఒక రాయి మీద రిఫ్లెక్ట్ అవ్వవు, ప్రతిబింబాన్ని ప్రతిఫలించవు. సూర్యకిరణములే ఒక రాయి మీద ప్రతిఫలించవు. ఎక్కడ ప్రతిఫలిస్తాయి? అవతల వరకు కూడాను ఒక అద్దమో ఏదో ఉందనుకోండి, ఒక అద్దం పెట్టామనుకోండి, ఆటోమేటిక్గా ఆ కాంతి ఆ దర్పణం నుండి ప్రతిఫలిస్తుంది, వేరే చోట వెళ్ళి అక్కడ వెలుగు కనపడుతూ ఉంటుంది మనకి. అంటే నా హృదయం దర్పణంలాగా అద్దంలాగా స్వచ్ఛంగా ఉన్నప్పుడు ఆ కృప కిరణము ఏదైతే ఉందో కృపా కిరణము నా మీద రిఫ్లెక్ట్ అవుతుంది. నేను పాత్రుని అవడానికి ముందు నేను పాటుపడాలి. నాకు ఏ పాత్ర లేదు అని నిష్కపటత్వం నాకు ఉండాలి. మహాత్ముల దగ్గర అంతా పాత్రలు లేనప్పుడు కూడాను మేము పాత్రలము అనుకోలేదు. నేను పాత్రుని కాను, నాలో ఈ దుర్గుణాలనే వాళ్ళు ఏంటి నిష్కపటంగా దేవుడి ముందు తమ దుర్గుణాలని తమకి లేని గుణాన్ని కూడాను వాళ్ళు చెప్పుకున్నారు. కాబట్టి నిష్కపటత్వంతో నేను నీవాడను అంటే రాధాజీ అనుగ్రహిస్తుంది. ఇది చెప్పుకున్నా ఇదంతా నేను ఇప్పుడు అదండి. సంక్షేపంగా పెట్టు చాలు, మేము స్వీకరిస్తాం. నిష్కపటంగా నువ్వు ఏం పెట్టినా అది స్వీకరిస్తారు. ఏంటి నువ్వు రాధాష్టమి నువ్వేంటి చానారసా చేయట్లేదా అని అడిగాడు ఒక ఆయన నన్ను. చానారస చేశాను భక్త నా దగ్గర లేదాయే. మరి నాకేమో ఏమి సమాధానం చెప్పాలో తెలియలేదు. మాకు కష్టంగా ఉంది, నువ్వు వృద్ధాప్యం వచ్చేసింది, నువ్వు సంక్షేపంగా వంట చేసి పెట్టి సరిపోతుంది. ఆ మాట విని గౌరదాస్ పండితులు అంటారు, సరే అయితే మీరు అడిగారు అలా అన్నారు కాబట్టి రేపు ఏదో తోటకూర ఏదో ఉడికించిన సిద్ధాన్నం పెడతాను అని ఆయన అంటారు. అంటే భగవంతుడికి పెట్టలేకుండా ఉండలేడు ఆయన. భగవంతుడు కూడాను పత్రం పుష్పం ఫలం తోయం యోమా భక్త్యా ప్రయచ్చతి అన్నదాన్ని కూడా మనం పరిగణనలోకి తీసుకోవాలి. మరి నాకు భక్తితో ఏమిచ్చినా కూడా నేను స్వీకరిస్తాను అని. మనం నిష్కించలం అయితే నిష్కించనంగా ఏది లభ్యమైతే అదే గొప్ప నైవేద్యం. నాకు మాధుకరి భిక్ష చేసుకొని కేశవాచార్యుడు అంటాడు, నేను సర్వసంగ పరిచయాన్ని, నేను ఎక్కడికి వెళ్ళి నేను చేయను, నేను పంచపుష్పణాలతో విగ్రహం అయితే ఎన్నో రకాల నివేదన పెట్టాలి, నా ద్వారా సేవ జరగదు అని అంటాడు. నీకు ఏది లభ్యమైందో అది పెట్టు, నువ్వేం అడగకుండానే నీ దగ్గరకు వస్తుంది, నువ్వు అడగక్కర్లేదు, నేను నీ ద్వారా నేను సేవ చేయించుకుంటాను అంటారు. మనకి
సనాతన గోస్వామిపాదులు వారు అంటారు, నేను మధుకరి రొట్టె చేసుకున్నాను, అందుకని నేను పెట్టలేను, నువ్వు నెయ్యి కావాలంటే ఉప్పు కావాలంటే నేను ఎవరిని వీళ్ళు అడగలేనంటారు. అంత దమ్ము ఉండాలి ఆ మాట. ఎందుకంటే వాళ్ళు నిష్కృతులై ఉండాలి, ఇవతల వ్యక్తి నిష్కృతుడై ఉండాలి ముందు. భగవంతుడు లోకానుగ్రహకారకుడై భక్తానుగ్రహకారకుడై అక్కడ మూర్తి రూపంలో స్వయంగా ఆయన ప్రత్యక్షంగా మాట్లాడాడు. కానీ భక్తానుగ్రహకారకుడై లోకానుగ్రహుడై విగ్రహ రూపాన్ని ధరించిన వాడై కృష్ణదాస్ కపూర్ అన్న ఆయనకి దర్శనమిచ్చి ఆయన ద్వారా ద్రవ్యాన్ని గ్రహించి పెద్ద మందిరాన్ని కట్టించుకొని పంచపక్ష ఆయనకి అవసరం లేదు, అన్ని రకాల నైవేద్యాలు మందిరాలు ఆయనకి అవసరం లేదు. ఏకాంత నిష్కించన మహాత్మునికి కూడాను మఠమందిరాలతో పని లేదు. భక్తులుంటాకులు వారు జైవధర్మంలో అంటారు, విగ్రహ ప్రతిష్ట, పూజ, పునస్కారము, నైవేద్యాలు ఇవన్నీ కూడాను సర్వమానవుల నిమిత్తం. ఏకాంతం భజన చేసుకునే వ్యక్తులకు అవన్నీ ప్రతిబంధకం అని చెప్పి, ప్రతిబంధకం అంటే అదేదో భజనగా ఆటంకం అని కాదు అక్కడ అర్థం. కోపీన సంరక్షణార్థం అయం పటాటోప అయిపోతుంది చివరికి. అలా చేసుకోకూడదు అనేది తాత్పర్యం. మహాత్ములు సంకల్పం చేత, అయ్యో నేను సాలగ్రం రూపంలో ఉన్నది, నేను సేవ చేసుకోలేకపోతున్నాను, ఎవరో ఆభరణాలు ఇచ్చారు, వస్త్రాలు ఇచ్చారు, కట్టలేకపోతున్నాను ఆయన అనుకుంటారు, అంతే. విగ్రహ రూపాన్ని దాల్చాడు. అలాంటి భక్తిని మనము పొంది ఉండాలి, దానికై ప్రయాసపడాలి. ఇంత చేసి వాడి మధ్యలో మనం చేసే ప్రతి దాంట్లోనూ కూడాను భగవంతునికి ఆనంద విధానం నేను చేకూర్చగలుగుతున్నానా, ఎవరి తృప్తినైనా ఎవరైనా తృప్తి పడడానికి నేను చేస్తున్నానా, రాధాగోవిందుడి యొక్క సుఖానికి నేను పాటుపడుతున్నానా, రాధాగోవిందుడి యొక్క దాని ద్వారా నాకు ప్రేమ ప్రాప్తి నాకు లభ్యమవుతుందా, నాకు ప్రేమ కలుగుతుందా, నేను దీని ద్వారా అది చేయడం ద్వారా నాకు నా లక్ష్యము ప్రేమ, వాళ్ళ కృప అంటే వాళ్ళ ఆనంద విధానం చేకూర్చడం. అది ఏం చేసినా వాటి మాధ్యమంలో దీని ద్వారా నా గుణము ద్వారా, నా ఆచరణ ద్వారా, నా సేవ ద్వారా కృష్ణుడు ఆనందపడుతున్నాడా, కృష్ణుడు తృప్తిపరిచేలా నేను ఒకవేళ హరినామం చేసినాను, నేను హరినామాన్ని కృష్ణుడు సుఖపెట్టడానికి చేస్తూ ఉన్నానా, సుసుఖవంతతో నామం చేస్తూ ఉన్నానా, పెద్ద నామం చేస్తున్న ఆయన నామం చేస్తూ ఉంటారని ప్రతిష్టకై నేను నామం చేస్తూ ఉన్నానా, నామాన్ని చేస్తూ ఇంకేమైనా కోరుకుంటూ ఉన్నానా, నామమే అంటూ ఇతర సాధనముల్ని నేను లోపల మనసు కోరుకుంటోందా, నిష్కలంగా హరినామాన్ని నేను ఆశ్రయించానా, ఒకవేళ హరినామాన్ని నేను ఆశ్రయించినప్పటికీ అందులో కూడా సుసుఖవాంఛ ఏమైనా కనపడుతోందా, నేను ఈ విధంగా హరినామం చేస్తూ ఉంటే రాధాగోవిందులు సుఖపడుతూ ఉన్నారా నన్ను చూసి, నేను నిష్కపటంగా హరినామం చేయగలుగుతున్నానా, కృష్ణ యొక్క పాదపద్మాన్నే నేను కోరుకుంటోందా నా మనస్సు, ఇంకేమైనా కోరుకుంటోందా, ఇన్ని విధములుగా ఆలోచించడమే ఏదైతే ఉందో. ఏ సేవ చేసినా ఇబ్బంది లేదు, ఎంత చేసినా ఇబ్బంది లేదు, తద్వారా వాళ్ళు సుఖపడ్డం అనేది ముఖ్యంగా అందులో ఉండి ఉండాలి. కాబట్టి మహాత్ములు చేస్తూ ఉన్నారు, వాళ్ళ హృదయాల్లో తప్పక ఆనంద సుఖ విధానమే ఉంటుంది. కానీ బయట వెళ్ళే వ్యక్తులకు ఉత్సవం అనగానే 4 రకాలు పెట్టడం అనే నాబడివాడు అనుకుంటాడు. కష్టపడి ఆపసోపాలు పడి ఏదో నివేదన పెడుతూ ఉంటాడు. లోపల మటుకు నాకు అట్లా చేయడం ద్వారా ఏదో కోరిక,
ని పెట్టుకొని చేయడం జరుగుతుంది. అప్పుడప్పుడు సేవ కలగదు, అప్పుడు సేవ అవ్వదు అది. సరే, ఈ విధంగా సరే గోనిత్యానంద ప్రభుతో గౌరీదాస్ పండితుల వారు పరాచకాలు ఆడేవారు. సరే రేపు అలానే అంటున్నారుగా, రేపు ముడ్డి కాల్చేస్తాను, రేపు నేను సిద్ధాన్నం పెడతాను, రేపు ఇదేంటి ఓ తోటకూర వేసి పెడతాను, లేదు సరిపోతుంది అప్పుడు అంటూ చూసే వాళ్ళిద్దరు నవ్వుకుంటారు. ఒకనాడు బంగారు ఆభరణాల ద్వారా వాళ్ళిద్దరినీ కూడా అలంకరింప చేయాలి అనుకున్నట్ట మనసులో. ఆయనకి ఎక్కడ వస్తుంది, ఆయన నిష్కించునుడాయే. మొట్టమొదటి రోజు చూసేటప్పటికల్లా బహువిధ అలంకారాలతో ఇరువురు కూడాను అలంకరింప చేసుకొని ఉన్నారు. చూసారా భక్తి అంటే ఎలా ఉంటుందో. అలాంటి ప్రేమ నా హృదయంలో ఉండాలి. నేను ఆభరణాలు తయారు చేయించి పెట్టడమే నాకు భక్తి ఉందనుకుంటాను. ఆయన సంకల్పం మాత్రం చేతనే విగ్రహాలు ఆభరణాలతో ఆయన వేసుకొని ఉన్నాడు. ఇందాక చెప్పుకున్నాం గోపాల భట్ట గోస్వామి, అయ్యో ఎవరో ఇచ్చారు ఈ యొక్క ఆభరణాలు వస్త్రాలు, వెంటనే విగ్రహ రూపం తెలిసి ధరింప చేసుకున్నాడు. అదనమాట భక్తి అంటే. అంటే మనకు అలా అన్నీ చేస్తూ ఉంటాం, కానీ అంతలాగా ఆయన అడిగి చేయించుకునే విధంగా మన యొక్క ప్రేమ, మనలో ఆ ప్రేమ ఉండాలి. అది అప్పుడు బహుద అనుగ్రహంగా మనం భావించుకోగలం. అడిగి తీసుకునే విధంగా. ఇక వంట చేయి, మేము భోంచేస్తామన్నాడు గౌనిత్యానందులు అన్నారు గౌరీదాస్ పండితుల వారిని. అలాంటి భక్తిని, అలాంటి హృదయాన్ని, అలాంటి ప్రేమని మనం కలిగి ఉండాలి. మనం ఏం చేసినా దానికై మనం సాధన చేయాలి. ఆ ఇద్దరిని చూసి చాలా ప్రేమావిష్టుడయ్యాడు. మహాప్రభు అంటారు, నువ్వు మాకు పుష్ప అలంకారాన్ని పెడుతూ ఉంటావు, ఈ అలంకారాల కంటే నీ తృప్తికై నేను అలంకారం వేసుకున్నాను, కానీ నువ్వు వేసే పూలమాలతోనే నాకు తృప్తి. నువ్వు వేసే పూలమాల చాలు, నువ్వు ప్రీతిగా వేసే పూలమాల చాలు, నువ్వు అలంకారం, నువ్వు ఆభరణాలు మాకు తొడిగావు అని మేము అనుకోము అంటున్నారు గౌనిత్యానందులు ఇద్దరు కూడా. నువ్వు మాకు రోజు నువ్వు పుష్పమాల వేస్తావు చాలు. మనమేమిటి బంగారపు మాల వెయ్యాలి అని అపసొప్పాలు పడుతూ ఉంటావు, వేయడం తప్పేం కాదు. నువ్వు ఒక పువ్వు పెట్టు, ఒక మాల వెయ్యి పెట్టు, నిష్కల్మషమైన హృదయంతో పెట్టు. రుక్మిణి అమ్మవారు తులసి దళంతో కృష్ణుడు తూచాడు. ఆభరణాలు పెట్టి సత్యభామ కేవలం ఆభరణాల ద్వారా భగవంతుడు వసురు కాడు అని అక్కడ లీల చూపించడం జరిగింది. నువ్వు మాకు పుష్పమాల వేస్తావు, దాంతో మేము తృప్తులం అన్నారు. అంటే భగవంతుడు ఏం కోరుకుంటున్నాడు మన నుండి? భగవంతుడికి అలంకారవంతుని చేయాలని కోరుకోవడం తప్పు వాసన ఏమి కాదు. భగవంతుడు పూలమాల వేద్దాము ఇంకేం వద్దు అనుకోవడం అని అనకూడదు. మనమేమో వజ్రాలహారాలు, మనమేమో విలువైన బంగారు చేస్తాము, కృష్ణుడికి ఏమో రోళ్ళు గోళ్ళు పెడుతూ ఉంటాం. మన భక్తి అది. నిన్నేమైనా అడిగాడా రోళ్ళు గోళ్ళు అని? ఏమీ లేకపోతే బాగుండదండి అంటే రోళ్ళు గోళ్ళు తీసుకొచ్చి పెట్టాలి, దొంగతనం జరుగుతుందండి. నీ ఇంట్లో దొంగతనం జరుగుతుంది, నీ ఆభరణాలు పట్టుకెళ్ళిన వాడు దేవుడి నుంచి ఎందుకు తీసుకెళ్తాడు? నువ్వు దేవుని విగ్రహం ఎందుకు చూస్తున్నావు? మనకు విగ్రహ బుద్ధి ఉంది, మనకు స్వయం బుద్ధి లేదు. విగ్రహం స్వయంగా ఉన్నాడు అని విరాజులుతున్నాడని భావన లేదు. మనకు ఇళ్లలో ధనవంతులు వాళ్ళు ఇళ్లలో ఉంటారు, వాళ్ళకి మంచి మంచి ఆభరణాలు ఉంటాయి, ఆ లాకుల్లో ఉంటాయి, వాళ్ళు అప్పుడప్పుడు పెట్టుకుంటూ ఉంటారు పెళ్లి పేటంటాలకి. దేవుడికి ఏమో ఆ రోళ్ళు గోళ్ళు వేసి ఆనందపడుతూ ఉంటారు, ఆర్టిఫిషియల్ కిరీటాలు పెడుతూ ఉంటారు. బంగారు వెండి కిరీటాలు పెట్టచ్చు కదా. ఆర్టిఫిషియల్ కిరీటం పెట్టడం
పెట్టి ఆనందపడడం, ఆనందించడం తప్పేం కాదు. ఏది తప్పు కాదు భక్తి మార్గంలో. అది కాదు అక్కడ చెప్పేది. అంటే భగవంతుడు మన హృదయం నుండి ప్రేమతో చేసే ఏ చిన్న పుష్పమాల అయినప్పుడు కూడా అది ఆయన్ని తృప్తిపరుస్తూ ఉంటుంది. అయితే నీ దగ్గర నిష్కపటమైన భక్తి, నువ్వు చక్ర పొంగలి పులిహార ఆభరణాలు వేసుకొని దేవుడికి రోడ్డు కూడా వేయకూడదు. అక్కడ తేడా వస్తుంది. అది విషయం. ఆ విధంగా మహాప్రభు గౌరదాస్ పండితుల వారింట్లో విరాజులుచున్నారు. టైం చాలాసేపు మీ టైం వేస్ట్ చేశాను నేను. టైం అయిపోయింది, నేను చూసుకోలేదు టైం. పంచాగృత కృపాసింధు పత్తానం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః.